ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం ఆదికాండము 3వ అధ్యాయం 22, 23, 24 ఒకసారి నేను చదువుతున్నాను. ఇప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేశాడు. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలబెట్టాను. ఇక్కడ మధ్యలో భాగాన్ని మళ్ళీ నేను చదువుతున్నాను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించినేమో అని. యాక్చువల్లీ ఇక్కడ దేవుడు అవ్వని ఆదాముని సృజించినప్పుడు ఏదోను వనంలో 2 రకాల చెట్లను దేవుడు పెట్టాడు. అందులో ఒకటి ఏంటంటే మంచి చెడులను గూర్చిన తెలివి దయచేయి చెట్టు ఒకటి, జీవ వృక్షం ఒకటి. అయితే ఎప్పుడైతే వారు మంచి చెడులను గూర్చిన తెలివినిచ్చే చెట్టు నుంచి ఫలాన్ని తిన్నారో వారు ఏం చేయగలిగారంటే మంచి చెడుల్ని గ్రహించగలిగే శక్తి వారికి వచ్చింది. అంటే ఇదివరకు అయితే దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఆ మాట మాత్రమే వారు చేయగలిగేవారు. ఎప్పుడైతే మంచి చెడును గూర్చిన తెలివిచ్చే చెట్టు నుంచి ఆ ఫలాన్ని తిన్నారో వివేచించడం మొదలుపెట్టారు. అంటే మంచి చెడుని వివేచించడం మొదలుపెట్టారు. అయితే జీవ వృక్షం ఫలం ఇచ్చే చెట్టు కూడా ఆ ఏదోని వనంలో దేవుడు పెట్టాడండి. అయితే అది ఎందుకు పెట్టాడంటే ఆ వృక్ష ఫలాల్ని తిన్నప్పుడు నిరంతరము వారు జీవించేలాగున దేవుడు పెట్టాడంట. అందుకే అన్నాడు, వారి చెయ్యి చాచి జీవవృక్ష ఫలము కూడా తిని నిరంతరము మనవలే జీవిస్తారేమో అని ఆ చెట్టుకి వెళ్ళే మార్గం ఉంటుంది కదా, ఆ మార్గానికి అగ్ని జ్వాలలు కలిగిన ఖడ్గాల్ని కాపలాగా పెట్టాడంట, ఎవరు వెళ్ళకుండా. అయితే ఏంటంటే దేవుడు ఏదోని వనంలో ఆదాముకి కానీ అవ్వకు కానీ మరణాన్ని పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటంటే వారు చిరకాలము జీవించేవారు. ఎందుకు జీవించగలిగేవారు అంటే ఎలాగా, వారు జీవవృక్ష ఫలాలు వారు తినేవారు. ఆ ఫలం తిన్నప్పుడు ఏంటంటే నిరంతరం జీవిస్తారంట. నిరంతరం జీవించగలగాలంటే ఏమై ఉండాలంటే మనలో ఉన్న అవయవాలు, లేదంటే మనలో ఉన్న ప్రతి విధమైన నరాలు, లేదంటే ప్రతి విధమైన ఆర్గన్స్, ప్రతి విధమైన అవయవం కూడా మనతో పాటు సమయంతో పాటు అవి ఏమవ్వకూడదంటే వాడిపోకుండా అవి కూడా జీవిస్తూనే ఉండాలి, పాడవకుండా జీవిస్తూనే ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం ఎంతకాలమైనా నిరంతరం కూడా జీవించగలుగుతాం. అటువంటి మన అవయవాలని కాపాడి, లేదంటే మన అవయవాలు వాడిపోకుండా, మనం ఫేడ్ అవుట్ అయిపోకుండా, ఏజ్ అవుట్ అయిపోకుండా నిరంతరం జీవించేలాగా ఆ శక్తి జీవ వృక్ష ఫలంలో దేవుడు పెట్టాడనమాట. అయితే ఒకసారి ఆ జీవ వృక్ష ఫలం కోసం మరలా దేవుడు ప్రకటన గ్రంథంలో వివరించి చెప్పాడు. ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1-2. మరియు స్ఫటికము వలె మెరుగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజ్య వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపాను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవ వృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షపు యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించను. యాక్చువల్లీ ఇక్కడ ఒక నది ఉంది. ఆ నదికి యువతల అవతల కూడా జీవ వృక్ష ఫలమిచ్చే చెట్లు ఉన్నాయంట. ఆ చెట్లు యొక్క ఆకులంట జనములను స్వస్థపరచుటకు ఉపయోగిస్తారంట. మనం ఆదికాండంలో చూసుకున్నట్లయితే జీవవృక్ష ఫలమిచ్చే చెట్టు ఉందని చెప్పి, అంటే అక్కడ ఆ చెట్టు అనేసరికి ఏముంటుందంటే
సాధారణంగా వాటికి వేరు ఉంటుంది, బెరడు ఉంటుంది, కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, ఫలం ఇస్తుంది. అయితే అలాగే ఇక్కడ ఆ జీవవృక్ష ఫలం ఇచ్చే చెట్లు యొక్క ఆకులు మనుషుల్ని స్వస్థపరచడానికి ఉపయోగపడతాయి. అంటే ఎటువంటి అస్వస్థత అయినా సరే ఆ ఆకుల నుంచి ఏమొస్తుందంట, మనిషికి స్వస్థత వస్తుందంట. ఇంతకీ దేవుడు అప్పుడు ఏం చేశాడంటే ఆ జీవవృక్ష ఫలం ఇచ్చి చెట్టుకు పోయే మార్గాన్ని ఎవరు చేరుకోకుండా అగ్ని జ్వాలల వంటి ఖడ్గాల్ని కాపలాగా ఉంచాడు, ఎవరు చేరుకోకుండా, ఎందుకంటే పాపాన్ని బట్టి. అయితే మరలా ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని మనం అనుభవించాలంటే, లేదంటే మరలా మనం నీతిగా ప్రవర్తించి అలా మనం ఏ విధమైన అస్వస్థత రాకుండా, లేదంటే చిరకాలం మనం ఆయనతో పాటు మనం జీవించగలగాలంటే మనం ఏం చేయాలంటే మన మాటని సరిగ్గా పెట్టుకోవాలంట. ఒకసారి సామెతలు 15:4 సాత్వికమైన నాలుక జీవవృక్షం, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగు. సో ఏంటంటే ఆ దేవుడు ఏదోని వనంలో తీసేసిన ఆ జీవవృక్షం మరలా మనం వాటి ఫలాన్ని, వాటి ఆకుల ద్వారా వస్తే స్వస్థతని మనం పొందుకోవాలంటే ఏం చేయాలంట, దేవుడు మనల్ని సాత్వికమైన నాలుక కలిగి ఉండాలంట. ఉంటే అటువంటి జీవవృక్షం మన ఆత్మలో మరలా నాటపడుతుంది. అటువంటి జీవవృక్షాన్ని నుంచి వచ్చే ఫలాన్ని నుంచి వచ్చే చిరకాలం జీవించే కృప మనలో ఉంటుంది. వాటి ఆకుల నుంచి వచ్చే స్వస్థతని మనం పొందుకోగలగాలంటే మన ఆత్మలో అటువంటి జీవవృక్షం మరలా నాటబడి మనకి మన శరీరానికి ఆ సస్టెనెన్స్, లేదంటే ఆ వాడిపోకుండా మనం చిరకాలం ఉండేలాగా మనకి చెయ్యాలంటే మనం సాత్వికమైన నాలుక కలిగి ఉండాలంట. సాత్వికమైన నాలుక ఏంటంటే జీవవృక్షంతో సమానం అంట. అంటే పాత నిబంధన గ్రంథంలో ఎలాగ జీవవృక్షం ఎలాంటిదో దేవుడు ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడంటే, సాత్వికమైన నాలుక ఉంటే అటువంటి జీవవృక్ష నుంచి వచ్చే ఫలాన్ని మనం పొందుకోగలుగుతాం. సో సాత్వికము అంటే ఏంటంటే వినయము చూపించే నాలుక. అంటే వినయం, మాట విని మాట ప్రకారం మాత్రము, ఎంత వ్యతిరేకత వచ్చినా ఆ మాట ప్రకారం మాత్రము చేసే నాలుకని సాత్వికమైన నాలుక అంటారు. చూడండి, మోషే నా ఇల్లు అంతటిలో సాత్వికుడు. అంటే ఆయన ఏంటంటే దేవుని మాట ఎంత వ్యతిరేకత వచ్చినా, మనుషుల నుంచి, తను నడిపిస్తున్న మనుషుల నుంచి, ప్రజల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఆయన ఏం చేశాడంటే దేవుని మాటకి ఆయన చెవి ఒగ్గడం మానలేదు. ఎంతో ఇబ్బందులు వచ్చినా సరే ఆయన మాట వినడమే ఆయన చేశాడు తప్ప దేవుని వ్యతిరేకించలేదు. అలాగే మనకి కళ్ళ ముందు ఎన్ని వ్యతిరేకతలు కనిపించినా వాక్యం ఎలా మాట్లాడమంటుంది, వాక్యం ఎలాగా మన మాటల్ని ఉంచుకోమంటుంది, జీవమే మాట్లాడమంటుంది, మరణం మాట్లాడొద్దు అంటుంది. అలా మన వాక్యంలో ఎలాగ మన నాలుకని దేవుడు పెట్టుకోమని చెప్పాడో అలా మన నాలుకని సాత్వికమైన నాలుకగా మనం చేసినప్పుడు జీవవృక్షము మనలోనే ఉంటుంది. ఏదో వనంలో దేవుడు పెట్టిన ఆ జీవవృక్షం, లేదంటే ప్రకటన గ్రంథంలో ఆ జీవ వృక్షానికి ఉన్న ఆకుల ద్వారా అనేకులకి స్వస్థత అని చెప్పిన అటువంటి జీవవృక్షం మనలోనే ఉంటుంది అన్నమాట. సో అటువంటి సాత్వికమైన నాలుక మాటలు, దేవుని వాక్య ప్రకారం మన మాటల్ని, నాలుకంటే లోపల మన లోపల ఒక నాలుగు ఉంటుంది, బయట ఒక నాలుగు ఉంటుంది. ఆ రెండు కూడా మన మనోనేత్రాల్లో, మనోభావాలు అన్నీ కూడా, మన మాటలు అన్నీ మనం దేవుని వాక్య ప్రకారం పెట్టుకున్నప్పుడు జీవవృక్షం మనలోనే ఉంటుంది అన్నమాట. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందున్న అయ్యా, నీ మాటను బట్టి, నీ వాక్యాన్ని బట్టి అవును తండ్రి, సాత్వికమైన నాలుకను మేము తండ్రి అనుదినం తండ్రి నీ వాక్యంలో నుంచి తండ్రి మేము సంపాదించుకుని తండ్రి మీ జీవవృక్ష ఫలాన్ని తండ్రి అయ్యా అటు ద్వారా వచ్చే స్వస్థతని మేము పొందుకునే కృప మాకు దయచేయండి. నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఆమేన్.